లాస్ట్ 22 డేస్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాను. నాకు తెలిసిందేంటంటే మేజర్‌గా 3 యాస్పెక్ట్స్ అండి. ఫస్ట్ ప్రాపర్‌గా న్యూట్రిషన్ ఉండాలి. అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. సెకండ్ కన్సిస్టెంట్‌గా ట్రైన్ చేయాలి. మీనింగ్ ఏంటంటే రెగ్యులర్ జిమ్‌కి వెళ్ళాలి. ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి రెగ్యులర్‌గా. ప్రాపర్‌గా స్లీప్ ఉండాలి 7-8 అవర్స్ బాడీని రికవర్ చేయడానికి. వెల్కమ్ టు డే 22 ఆఫ్ 100 డేస్ ట్రాన్స్ఫర్మేషన్. ఇవాళ నా డే కొంచెం లేట్‌గా మొదలైంది. 8:30కి నా ఫస్ట్ మీల్ తీసుకొని ఎగ్స్ అయిపోతే రీస్టాక్ చేసి 12 పిఎంకి సెకండ్ మీల్ తీసుకొని జిమ్‌కి బయలుదేరా. ఇవాళ షోల్డర్స్ అండ్ యాప్స్ని ట్రైన్ చేసా. సీటెడ్ డంబుల్ ప్రెస్ 4 సెట్స్, డంబుల్ సైడ్ లేటరల్ సింగిల్ హ్యాండ్తో చేసా 4 సెట్స్, ఫేస్ పుల్స్ 4 సెట్స్, రివర్స్ పెక్ ఫ్లై 4 సెట్స్, అప్రైట్ రోస్ 4 సెట్స్, డంబుల్ షరగ్స్ 5 సెట్స్ చేసి ఒక 15 మినిట్స్ యాప్స్ని కూడా ట్రైన్ చేసా. 3 పిఎంకి నా థర్డ్ మీల్ తీసుకున్న రోటీ, పనీర్ 100 గ్రామ్స్, వెజీస్ 120 గ్రామ్స్. సో కన్సిస్టెంట్గా లాస్ట్ 22 డేస్ నుంచి ఇదే ఫుడ్ ఇంటేక్ చేస్తున్నాను. ఈవినింగ్ అలా ఎడిటింగ్ చేస్తూ టైంని గడిపేసా. ఫైనల్గా 8 పిఎంకి నా లాస్ట్ మీల్ తీసుకొని నా డేని ఇలా ఎండ్ చేసా. రేపు మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.